ధర్మస్థలం అయినా అమ్మవారి గుడి అది. పక్కాగా అమ్మవారి గుడి. ఓకే. ఆయనొచ్చి అది ఇది అని చెప్పి మేమేదో చేస్తామని చెప్పి మాకు చెప్పకనే రాత్రికి రాత్రి గుంటలు తవ్వేసి దేవస్థానం కడతాము అది ఇది అని చెప్పాడు. దాంతో మేమేందంటే ఈయనేదో చేయబోతున్నాడురా మాకు ఏదో గందరగోళం చేసేటట్టున్నాడంటే మమ్మల్నే ఎదిరించినాడు ఆయన. ఎవరు సార్? ఆ వచ్చింది స్వామి. ఆయన ఎవరో మాకు తెలియదు అసలు. నాయుడుపేట నుంచి వచ్చినాడు. వచ్చి 10 మందికి మెప్పించినాడు. 10 మందిని కూడబెట్టుకున్నాడు. మాకే ఒకరికొకరికి పడకుండా ఒకరికొకరికి సంబంధాలు లేకుండా వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వీళ్ళకి సాడీలు చెప్పి గందరగోళం చేసేసాడు లాస్ట్కి. అది జరిగిన విషయం. ఆయన చెప్పకుండానే ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోయినాడు. మళ్ళీ రాలా. ఒక ఆవుని తీసుకొచ్చినాడు. వాడు కట్టేసినాడు. పూజలు చేసినాడు. అన్నీ చేసినాడు. డెవలప్ చేస్తామని చెప్పినందువల్ల మేము కూడా ఆయన సహకరిద్దామని చెప్పి సహకరించాము. కానీ వాళ్ళు గుళ్ళు ఏం డెవలప్ చేయలే, ఏమీ లేదు. వాళ్ళని ఏమంటే ఏంటంటే భూమి మీద కాన్సెప్ట్. ఆ భూమి ఏదన్నా మా ఆశ్రమానికి ఇస్తే బాగుండు. వాళ్ళ ఆశ్రమం పేరు ఏంటంటే నాగేంద్రాచార్య ఆశ్రమం అని చెప్పాడు. నాగేంద్రాచార్య ఆశ్రమం అనేది ఇక్కడెక్కడ ఉందయ్యా? మాకేం అవసరం? ఎక్కడో మీరు ఏర్పాటు చేసుకున్న పీఠాలకు మేము ఎందుకు ఇవ్వాలా? మా పీఠం మా ఊరు ఉంది, మేము చేసుకుంటాం, మేము పెట్టుకుంటాం పేర్లు. ఏదో మీ ఆశ్రమాలకు మేము ఎందుకు ఇవ్వాలా? 40 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసింది, ఈరోజు చేసింది కాదు. 40 సంవత్సరాలు కాపాడు మిగతా కూడా మేము కాపాడుకుంటాం. లేట్ అవ్వటం మా గ్రామానికి సంబంధించినవి. గ్రామంలో 10 మంది ఉన్నారు. అందరినీ కలుసుకొని అందరూ ఏకీపించి మీరేదో ఒక 5-6 మందిని పెట్టుకొని ఈ భూమి మాకు అయిపోయింది, మేము మంత్రులు తెలుసు మాకు అది ఇది అని చెప్తే అవి జరిగే పనులు కాదు. కేంద్ర మంత్రి తెలుసు, రాష్ట్ర మంత్రి తెలుసు. మేము మంత్రులతో పోయి మాట్లాడుకుంటాం, ఈ భూములన్నీ మా ఆశ్రమానికి మేము చేసుకోగలము అన్నట్టుగా మమ్మల్ని డైవర్ట్ చేసాడు మ్యాటర్. మేము అక్కడ భూముల కాడికి వచ్చేటప్పటికి మేము అడ్డం తిరిగాం. మేమంటే మా గ్రామం అంతా మేము చూసుకుంటామని. ఆయన ఏదో ఆయన పర్సనల్ వస్తువులు అక్కడ పెట్టినాడని అపోహ. మాకెవరికి తెలియదు ఆ విషయం. ఆయన వస్తువులు పెట్టింది తెలియదు. అంటే మెయిన్గా ఏంటంటే మేము మెయిన్ వాళ్ళం అక్కడ ఉన్నాం అన్నమాట. వీళ్ళని ఎట్లా ఒకట సరెండర్ చేసుకొని వీళ్ళని మనం కంట్రోల్లో పెట్టుకుంటే మనం చెప్పినట్టు వింటారు. కాబట్టి ఈ భూమిని మనం ఎట్టయినా సరే కబ్జా చేయొచ్చు. వాళ్ళ ఆలోచన. ఇల్లు కడతాము, కోనేళ్ళు తవ్విస్తాము, ప్రహరీలు కట్టిస్తాము, అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత ఏంటంటే ఈ పక్కకి నెట్టేసి వాళ్ళు ఆశ్రమం పెడతా దాన్ని ఎట్టా ఒకట దాన్ని కొనుక్కోవాలని చూడటమో, లేకపోతే ఒక రౌడీలనో, లేకపోతే ఒక 5-6 మందిని పక్కన పెట్టుకొని దాన్ని చూసుకున్న వాళ్ళని, దాన్ని స్థాపించిన వాళ్ళని పక్కన పెట్టేస్తారనమాట. అది వాళ్ళ ఉద్దేశం. ఒక 4.5 ఎకరానే దేవుడి పెడితే మిగతాది ఇది కూడా దేవుడిదే. కానీ వాళ్ళు ఏమంటారంటే అప్పుడు దేవుడికనే ఇచ్చినారు, కానీ దేవుడి పేరుతో చట్టం ప్రకారం ఇవ్వకూడదని చెప్పి దేవుడి పేరుతోనే ఇచ్చినారు. ఇప్పుడు 40 సంవత్సరాల కిందట స్థాపించింది. మీరు సొంతంగా ఏర్పాటు చేసుకుంటే అన్న గవర్నమెంట్ని అడిగి చేసుకోవాలా? ఇక్కడ ఉండి మీరు దానిలో ఏంది ఏర్పాటు చేసేది? మీరు చేయాలనుకుంటే భూముల గురించి మీకేం అవసరం? మీరు చేయాలనుకుంటే చేయండి, ఎవరేం కాదనం. పైగా అంతకుముందు ఎవరన్నా పెట్టినట్టు వాటిని తీసేస్తారు, ఇంకోటి పెడతారంటారు. అది వాళ్ళు చేసే పని. మొట్టమొదటి వచ్చిన ఆయన ఫస్టే ఆయన నిర్ణయం చేసుకున్నాడు, ఇంక నేను చేయలేనయ్యా, మీ గ్రామస్తులు చేసుకోండి అని. ఆయన ఏం పట్టించుకోవాలి. ఆయన చేయగలిగినప్పుడు చేసేసినాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయినాడు. తర్వాత ఒక 4 వచ్చినారు. వాళ్ళలో స్వామీజీ ఆయన ఒక ఆయన మాత్రం స్వామీజీ కాదు, ఆయన విద్య తెలుసు. 1 2 ముగ్గురు విషయాలు ఇది నేను చెప్పాను. ఇంకా చాలామంది ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది వస్తా పోతా ఉన్నారు. వాళ్ళు కొంతమంది మాకు తెలియదు. గ్రామస్తులు ఈ ఊరోళ్ళు అయితే మేము పలానోళ్ళు అని చెప్పగలం. బయట నుంచి ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరో వచ్చేది. వాళ్ళు ఎవరైంది ఏంది మాకు పక్కా అడ్రస్లు తెలియదు, వాళ్ళ పేర్లు కూడా సరిగ్గా తెలియదు.